హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో చేపల పులుసు చేసుకున్నాము. చేపల పులుసు ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు. మేము ఏ స్టైల్లో చేస్తామో ఈరోజు చూపిస్తాను రండి. చేపలు అయితే ఇలా ముక్కలు కట్ చేసుకుని పెట్టేసుకున్నాము. మేము కట్ చేయలేదులేండి, బయటే కట్ చేపించి తీసుకొచ్చాము. ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాము. చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందని గుర్తుపెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. వీటిని అయితే ఇలా కొంచెం సేపు వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము. ఈ రెండింటిని అయితే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా వేగిపోయిన తర్వాత అయితే ఇందులో చేప ముక్కలు వేసేసుకుందాము. ఒకసారి అయితే వీటిని కదిలిద్దాము, అంటే తిప్పుకుందాము. ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. అలానే కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసుకుందాము. నార్మల్ సాల్ట్ వేసుకోకండి, రాళ్ళ ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కారం కూడా వేసేసుకుందాము. నేనైతే గొడ్డు కారం వేసుకుంటున్నా, అంటే పచ్చి కారము, కూరల్లో వేసేది కాదు. ఇప్పుడైతే నేను చింతపండు రసం పిండుకుంటున్నాను. ఈ చింతపండు అయితే నేను గంట క్రితమే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే దీన్ని బాగా పిండుకొని దీనిలో నుంచి రసం తీయాలి. ఇదిగోండి, ఇదే మనకు వచ్చిన రసం అనమాట. దీన్ని అంతా తొక్కలు లేకుండా మంచిగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీన్ని పులుసులో పోసేద్దాము. కారం వేసుకున్న తర్వాతే చింతపండు రసం పోసుకోవాలని గుర్తుపెట్టుకోండి. నేనైతే అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోసే పెడతాను నా ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలానే కొంచెం నార్మల్ వాటర్ కూడా పోసుకుందాం, ఎందుకంటే మనకి పులుసు కావాలి కాబట్టి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకోవాలి. ఇదేంటంటే అల్లం ఎల్లిగడ్డ కొబ్బరి పేస్ట్ అనమాట. ఇది వేసుకుంటేనే పులుసు చిక్కగా వస్తుంది. ఇది వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కదిలిద్దాము. చేపల్ని ఇష్టం వచ్చినట్టు తిప్పకూడదు, ఊరికే చిదిరిపోతాయి, ముక్కలు ముక్కలు అయిపోతాయి. స్లోగా కదుపుకోవాలి. ఇప్పుడైతే దీని మీద మూత పెట్టుకొని ఉడికించుకుందాం. కొంచెం సేపటి తర్వాత మూత తీస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది అనమాట. అలానే ఇంకొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఈ పొడి మసాలా అయితే వేసుకోవాలి. ఈ పొడి మసాలా ధనియాలు, దాల్చిన చెక్క ఇంకా కొన్ని వేసి చేసిన పొడి మసాలా. ఇది వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్, స్మెల్, టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. మా అమ్మ నాకు తెలియకుండా ఇందులో ములక్కాయలు వేసింది, ఆ క్లిప్ నేను తీయలేదు. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత అయితే కొత్తిమీర వేసేసుకుందాం. అంతే, సూపర్ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఇలా ట్రై చేయండి.